నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలకు విశేష స్పందన కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా, అదేవిధంగా భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల జిల్లాలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. అసలు ఆ జాబ్ మేళాలో ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు, అసలు అక్కడికి ఎంతమంది వస్తున్నారు, వారి మాటల్లోనే ఈ గ్రౌండ్ రిపోర్ట్లో విందాం. బెల్లంపల్లిలో నిర్వహించే మెగా జాబ్ మేళా స్పందన చూస్తే మనకు ఆర్మీ ర్యాలీ గుర్తుకు వస్తుంది. ఆర్మీ ర్యాలీలో ఉద్యోగాల సాధన కోసం ఎట్లయితే ఆర్మీ ర్యాలీలో పరిగెత్తుకుంటూ వెళ్తారో అదే ర్యాలీ తరహాలో ఇక్కడ ఉద్యోగ యువకులు పెద్ద ఎత్తున ఈ బెల్లంపల్లి పట్టణానికి చేరుకొని మొత్తం ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఇంటర్వ్యూస్ మొత్తం కూడా అందులో మొత్తం సర్టిఫికేట్స్ కావచ్చు, దానికి జాబ్కి సంబంధించిన ఆధార్ కార్డు, 10th మెమో, ఇట్లాంటి ఏవైతే బోనాఫైడ్ ఇట్లాంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అప్లోడ్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ద్వారా జాబ్ కోసం అప్లై చేయాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ ఏదైతే మొత్తం కూడా బయటికి రిలీజ్ చేశారు, దీంతోనే ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కువ మంది అప్లై చేసుకున్నారు. రాతపూర్వకంగా మరికొంతమంది ఉద్యోగ అవకాశాలు అప్లై చేసుకున్నారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. దాదాపు సుమారు 7,500 మందికి పైగా ఇక్కడ నిరుద్యోగులు మొత్తం కూడా హాజరై ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము ఈ సింగరేణి ఆధ్వర్యంలో ఈ దాదాపు 75 కంపెనీస్కి పైగా ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఆఫర్ చేశాయి. దీంతో మొత్తము 4,000 మందికి పైగా ఇక్కడ అప్లికేషన్స్ అయితే స్వీకరించారు. దాదాపు 1,500 మందికి ఉద్యోగ అవకాశాలు బెర్తులు కూడా కన్ఫర్మ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఇటు మదిర, వైరా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహించింది. ఇప్పటి వరకు 11,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో సింగరేణి ఆధ్వర్యంలోనైతే జాబ్ మేళాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. బెల్లంపల్లిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఈ ఉద్యోగ పత్రాలు అందుకున్నారు. వీళ్ళంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు? ఐబీ జాబ్ అలాట్మెంట్ ఎట్లా, సాలరీ ఏమన్నా ఇస్తామని చెప్పారా? సాలరీ ఇస్తా అన్నారు. 30,000 సాలరీ ఇస్తా అన్నారు. 6 months ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. నీకు నచ్చితే గిట్ట ఉండు అన్నారు, లేకపోతే వెళ్ళవచ్చు. ఫుడ్ మొత్తం వాళ్ళదే, ఓన్లీ మీరు ఫ్రీగానే వచ్చుడు అని అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? బెల్లంపల్లి. ఇక్కడే. ఎట్లా ఉంది జాబ్ మేళా? ఎట్లా జరిగింది? ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ అందరికీ, అంటే చదువుకున్న వాళ్ళకైనా, అంటే చదువు ఆపి అంటే ఇంకా చదువుకోవాలన్న వాళ్ళకైనా ఇది గుడ్ ఆపర్చునిటీ అందరికీ. అంటే ఈ బెల్లంపల్లిలో ఇంతమంది రావడం అనేది, ఇదే జాబ్ మేళా అనేది సెకండ్ టైం కావచ్చు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుంది అనేసి, కానీ ఓకే, వీ విల్ ట్రై అవర్ బెస్ట్. ఏం జాబ్కి అప్లై చేశారు మరి? సేల్స్ ఇన్ఛార్జ్గా. ట్రైనింగ్కి 12,000, వాళ్ళదే ఫుడ్ ఫ్రీ. ఆ తర్వాత 20,000 to 25,000 ఇస్తా అన్నారు వాళ్ళే. ట్రైనింగ్కి కూడా వాళ్ళే 2 months, 3 months ఆర్ 4 months, ఎన్ని మంత్స్ అయినా, అంటే మనకి ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వాళ్ళే ట్రైనింగ్ ఇస్తా అన్నారు. ట్రైనింగ్కి కూడా మనీ ఇవ్వడం ఇది గుడ్ ఆపర్చునిటీ అన్నారు. ఎక్కడి నుంచి? బెల్లంపల్లి. ఏం జాబ్ అప్లై? సేల్స్ ఇన్ఛార్జ్. ఏమని చెప్పారు మరి? ఎక్కడ జాబ్ ప్లేస్మెంట్ ఎక్కడ చెప్పారా? వరంగల్లో ట్రైనింగ్ ఇస్తారంట. 3 months, 5 months, 6 months పట్టచ్చు. మంత్లీ 12,000 వాళ్ళే ప్యాకేజ్ ఇస్తారంట. తర్వాత ఇక వాళ్ళే 20,000 to 25,000 శాలరీ ఇస్తారంట. ఫుడ్, రూమ్ వాళ్ళే, మొత్తం వాళ్ళే చూసుకుంటారంట. స్టడీ ఏం చేశారు? డిగ్రీ 2nd year ఇప్పుడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐబీ తాండూరు. ఎట్లా ఉంది జాబ్ మేళా? ఎట్లా జరిగింది? చాలా బాగుంది. ఇది ప్రతి ఒక్కరికి ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ. దేనికైనా చాలా బాగుంది. మేము ప్రజెంట్ ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఇప్పుడు ఏమంటారంటే నాకు వాయిస్ ప్రాసెసర్గా వాళ్ళు రిక్రూట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారు? అంటే జాబ్ సాలరీస్ కావచ్చు, లేకపోతే ఎట్లా ఉంటుందని చెప్పి శాలరీస్ అండ్ ఏమన్నారంటే లైక్ ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు, దాని తర్వాత మీరు వచ్చిన తర్వాత డైరెక్ట్గా జాయిన్ చేసుకుంటామని చెప్పారు. ఎట్లా ఉంది జాబ్ మేళను చూస్తుంటే? ఎట్లా ఉంది? చాలా మంది నిరుద్యోగులు ఇట్లా చాలా మంది వస్తున్నారు. ఇది మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే చాలా మందికి మంచి ఆపర్చునిటీ ఇది. ఎవరికైనా ఎంతవరకు చదివి ఆపుకున్న వాళ్ళకైనా చాలా మంచిది ఇది. ఎక్కడ వచ్చారు మీరు? కృష్ణపల్లి. ఏం జాబ్ అప్లై చేశారు? ల్యాబ్ టెక్నీషియన్. ఎట్లా ఏమని చెప్పారు మరి? అంటే ట్రైనింగ్ ఏమన్నా ఇస్తా అన్నారా, లేదంటే? 6 months ట్రైనింగ్ ఇస్తా అన్నారు. 18K శాలరీ ఇస్తానన్నారు. ఫుడ్ పెట్టి వాళ్ళే ప్రొవైడ్ చేస్తానన్నారు. మంచి ఆపర్చునిటీ, చాలా హ్యాపీగా ఉంది. అసలు జాబ్ వస్తుందని ఇంకా అనుకోలేదు. చాలామంది ఉంటారు కదా, మనకు వస్తుందా అనుకున్నట్టు వచ్చాం, కానీ ఇక్కడ ఇంతమందికి చాలా మందికి వచ్చింది.
చాలా సంతోషంగా ఉంది అసలు. ఇంకా మనతో పాటు ఇన్ఛార్జ్ ఇక్కడ సంబంధించిన జాబ్ మేళా ఇన్ఛార్జ్ ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఎంతమంది జాబ్కి అప్లై చేశారు, ఎంతమందికి అలాట్ ఇచ్చారు, జాబ్ లెటర్స్ ఎంతమందికి? టోటల్ పెద్దపల్లి జిల్లా కానీ, ఆసిఫాబాద్ జిల్లా కానీ, మంచిర్యాల జిల్లా కానీ ఈ 3 జిల్లాల నుంచి సుమారుగా 8,500 మందికి పైగా ఆన్లైన్ క్యూఆర్ కోడ్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అలాగే ఒక 2,000 మంది ఫిజికల్గా వచ్చి ఇక్కడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంచుమించు 1100-1200 మందికి ఇప్పటివరకు ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇంకొంతమందికి కూడా ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. దాదాపుగా ఒక 600-700 మెంబర్స్ షార్ట్ లిస్ట్లో వచ్చిర్రు. ఇంకో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్కి కూడా షార్ట్ లిస్ట్లో కూడా సెలెక్ట్ అయ్యారు. దాదాపుగా మేము మా అంచనా ప్రకారంగా ఒక 3,000 నుంచి 4,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది మేము పెట్టుకున్నాము. దీంతో పాటు దీని ద్వారా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళని కూడా మళ్ళీ ఇంకా కొన్ని కంపెనీస్ వాళ్ళని పిలిపించి మళ్ళీ ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతుంది. డేటాబేస్ వాళ్ళకి ఇస్తాం మేము. వాళ్ళు ఇంకా పిలిపించుకొని కూడా హైదరాబాద్లో కూడా ఇంటర్వ్యూ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా సెలెక్ట్ చేసుకోవడం కూడా జరుగుతుంది. చంటి బిడ్డలతో వచ్చి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు అప్లై చేసుకుంటారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చారని అడిగి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారు? రామకృష్ణాపూర్. ఏం జాబ్ అప్లై చేయడం గురించి? మేము టెక్నీషియన్ దాని గురించి వచ్చినాము. ఎన్ని రోజుల నుంచి ఇట్లా జాబ్ కోసం తిరుగుతున్నాం? దాదాపు ఒక 2-3 మంత్స్ అవుతుంది. మా వైఫ్ అండ్ ఇద్దరం వచ్చినాము. ఎట్లా తెలిసింది ఇది జాబ్ ఇంటి దగ్గర వాళ్ళు చెప్పారు. ఎట్లా ఉంది రెస్పాన్స్? ఎట్లా ఉంది? ఇక్కడ మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు. ఇక్కడ వచ్చి జాబ్ అంటే ఇప్పుడు నియామక పత్రం అందుకునేవారు వీళ్ళంతా కూడా దేనికి అప్లై చేసారు అని అడుగుతారు. దేనికి అప్లై చేశారు? పికింగ్ ప్యాకింగ్స్ ప్యాకర్ సార్. వచ్చేదా? ఇప్పుడు ఏమన్నారు? వచ్చాను సార్. కంపెనీ నుంచి ఏమని చెప్పారు? ఓకే అన్నారు సార్. 18,000 శాలరీ. ఎట్లా ఉంది మరి జాబ్ మీద స్పందన ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఇంతకుముందు ఏం చేసేవారు మీరు? ఇంతకుముందు స్టడీ చేసేవాడిని. స్టడీ కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చా. చాలా బాగుంది. ఏం కంపెనీ? స్టాఫింగ్ సొల్యూషన్స్. ఆల్రెడీ జాయినింగ్ లెటర్ ఇచ్చారు సార్. వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారంట. ఇప్పుడు జాయినింగ్ లెటర్ తీసుకుంటే ఆల్మోస్ట్ జాబ్ ఎక్కడమే. అవును సార్. ఇట్లా ఉంది మొత్తంకి తెలంగాణలో మొత్తం కూడా నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఇట్లాంటి జాబ్ అవకాశాలు కల్పించడం ఎట్లా ఉంది? ఇప్పటి వరకు అయితే చాలా బాగుంది సార్. ఇలాంటి ఇంకా ముందు రావాలి సార్. ఇంకా చాలా మంది ఉన్నారు స్టడీ చేసి కంప్లీట్ అయ్యి సఫర్ అవుతున్నారు బాగా మంది. దీంతో అందరూ ఫుల్ఫిల్ అవుతారు సార్. ఎట్లా ఉంది ఇక్కడ చూస్తుంటే? బాగానే ఉంది సార్. దీంట్లో ఏంటంటే మనకు నచ్చిన కంపెనీ మన స్టడీని బట్టి అందులో మనం ప్రిఫేర్ చేసుకొని వెళ్ళిపోతున్నాం సార్, అంతే. మొత్తము ఇట్లా కంపెనీస్ దాదాపు 75కు పైగా కంపెనీస్ ఇక్కడ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క జాబ్ ఆఫర్స్ అయితే చేశారు. చూడవచ్చు ప్రస్తుతం మనకు ఇట్లా ఆదర్శ టీవీఎస్ కావచ్చు, జాబ్ డ్రైవ్, ఇట్లా యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఒక్కొక్క టాటా ఏఐఏ, టాటా గ్రూప్స్ ఇట్లా రిక్రూట్మెంట్ అని చెప్పేసి చాలా ప్రైవేట్ కంపెనీస్ 75కు పైగా ఇక్కడ ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించే జాబ్ మేళాలకైతే విశేష స్పందన వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం యూత్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ అని కూడా ఇక్కడ ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కట్టి మరి ఫోన్ నెంబర్స్ ఇచ్చి మరి ఇక్కడ చెప్తున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికీ 4,000 మందికి పైగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ ఉన్నారు. మనతో పాటు బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఒకసారి అడుగుదాం. సార్, మొట్టమొదటిసారిగా జాబ్ మేళా నిర్వహించారు, పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తుంది, ఎట్లా ఉంది సార్? ఎక్సలెంట్ రెస్పాన్స్, చాలా బాగుంది. ఎందుకంటే బెల్లంపల్లి అనేది ఇట్స్ బ్యాక్వర్డ్ ప్లేస్. బేసిక్గా ఎస్సీ ఎస్టీ ఏరియాకు ఇక్కడ అవకాశాలు లేవు జాబులు దొరకనికి. ప్రత్యేకంగా బలరాం నాయక్ గారు సింగరేణి కంపెనీ తరఫు నుంచి తీసుకున్న ఇనిషియేటివ్ని, దాంతోపాటు రాధాకృష్ణ గారు జీఎం గారు ఆయన బృందం కలిసి ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు పేరున అలా కంగ్రాచులేట్ చేస్తున్నా. అది కాదు, ఇంత పెద్ద టెంట్ పెట్టి అది కూడా ఇంతమందికి భోజనాలు పెట్టి ఇంతమందికి ఆర్గనైజ్ చేయడం ఇట్స్ అ వెరీ టఫ్ జాబ్. కానీ ఇంత పెద్ద టఫ్ జాబ్ వాళ్ళు తీసుకొని సక్సెస్ చేసినందుకు, ప్రజలు వచ్చి దీంట్లో ఎంప్లాయ్మెంట్ తీసుకున్నందుకు చాలా పెద్ద ఎంకరేజ్మెంట్ ఉన్నది. మన బెల్లంపల్లి ఎట్లన్నా గ్రోత్ కావాలనే ఆ ఉద్దేశంతోనే పెద్దలు రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు ప్రిపేర్ చేసిన ఈ కార్యక్రమాన్ని మేము చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేసినందుకు, అందరు కోఆపరేషన్ ఉంటేనే ఏడైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా కానీ సక్సెస్ అయ్యేది. ప్రజల ఆశీర్వాదము, మా రేవంత్ రెడ్డి గారు, బట్టి గారు, మా ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియామ్మ తల్లి వాళ్ళు ఇచ్చిన
ఆశీర్వాదంతో మేము తెలంగాణలో ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోవాలా అనే ఒక ఆలోచనతోనే యువకులకు వాళ్ళకందరి ఒక మంచి దారిలో పోదామని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాక జనాలు దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటారా, ఏం సంగతి అవుతుందా అనేది దాంట్లో నేర్చుకునే బాధ్యత ప్రతి ఒక్కళ్ళకు ఉన్నది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఓపిక లేదు. ఇట్లా పెట్టగానే బటన్ నొత్తగానే పని అయిపోవాలి. అటువంటి ఆలోచనలో ఉన్న ఈ దీన్ని చాలా కేర్ఫుల్గా మేనేజ్ చేసే బాధ్యత సింగరేణి కంపెనీ తీసుకున్న ఈ కార్యక్రమాన్ని ఉన్న స్టాఫ్ని ఉన్న పీరియడ్స్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేట్ చేస్తూ ఐ విష్ దెమ్ గ్రాండ్ సక్సెస్. ఇది మొత్తంగా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంచి చక్కటి అవకాశం లభించింది. ప్రతి ఒక్కరూ ఇటు బెల్లంపల్లి ఇటు మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగ యువకులు ఈ సద్వినియోగం చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి బెల్లంపల్లి ఎమ్మెల్యే గారు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇక్కడ బెల్లంపల్లిలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాకు విశేషణ స్పందన వస్తుంది. ఒకసారి అడుగుదాం. మనతో పాటు మందమరి జిఎం జనరల్ మేనేజర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు? ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా మదిర, వైరా, అదేవిధంగా మంచిర్యాలలో కూడా చాలా ప్రాంతాల్లో సింగరేణి ఆధ్వర్యంలో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఎట్లాంటి స్పందన ఉంది? రియల్గా మన బెల్లంపల్లి పట్టణంలో మన ప్రియతమ ఎమ్మెల్యే గారు వినోద్ గారి ఆధ్వర్యంలో మా సింగరేణి కాలరీస్ బలరాం గారి ఆదేశానుసారం ఇక్కడ మెగా జాబ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి విశేష స్పందన ఉన్నది. సుమారుగా 9,000 మంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఫిజికల్గా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న పర్సన్స్తో పాటు సుమారుగా ఇప్పటి వరకు ఒక 6,000 మంది ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న ప్రజలు మంచిగా స్పందనతో వాళ్ళ పిల్లల్ని ఇక్కడికి పంపించి ఏదో ఒక జాబు చేస్తే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది, ఒక జాబ్ అనేది ఎక్స్పీరియన్స్ ఇంకా వస్తే ఇంకా మంచి జాబ్ వస్తుంది. ఆ కాన్సెప్ట్తోనే మన వినోద్ గారు అతని యొక్క సందేశంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క నిరుద్యోగి ఏదో ఒక పని చేస్తే ఆ పనిలో నిమగ్నం అయితే అతనితో పాటు అతని ఫ్యామిలీ అందరూ కూడా డెవలప్ అవుతుంది, మన రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ విధంగా సింగరేణి CSR ఫండ్స్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్ని కంపెనీస్ ఇందులో పాల్గొంటున్నాయి? ముఖ్యంగా ఆ కంపెనీస్ ఏ ఉద్యోగ అవకాశాలపైన ఎక్కువ? ఇక్కడ సుమారుగా 70 కంపెనీలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. వీటిల్లో ఫార్మసిటిక్ కంపెనీలు ఉన్నాయి, కొన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి, బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నాయి, ఈవెన్ GMR ఎయిర్పోర్ట్ కంపెనీలు కూడా ఉన్నాయి. వాళ్ళకి హెవీ లైసెన్స్ ఉన్న డ్రైవర్స్ కావాలని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. దీనికి 7th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేయవచ్చని ఆ 70 కంపెనీస్ వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఇక్కడ ఇంటర్వ్యూలు చేసి వాళ్ళ యొక్క పనితనంతో వాళ్ళ యొక్క ఇంటర్వ్యూలో వాళ్ళ క్యాపబిలిటీతో పాటు వాళ్ళకున్న దీనితో సెలెక్ట్ చేసుకుంటున్నారు. అంటే మామూలుగా ఇప్పుడు చాలా రకాల ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఎక్కువగా ఎట్లాంటి ఉద్యోగానికి ఆసక్తి చూపుతున్నారు ఇప్పుడు వచ్చిన బెల్లంపల్లికి వచ్చి? ఇక్కడ ఒకటే అని లేదు, చాలామంది ఇక్కడ ఆల్మోస్ట్ 7th, 8th క్లాస్, 10th క్లాస్ చదివిన వాళ్ళ దగ్గర నుంచి ఈవెన్ ఫిమేల్ పిల్లలు కూడా చాలామంది నిరుద్యోగులు వచ్చారు. చాలా ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏదో ఒక ఉద్యోగం చేస్తే మాకు ఎక్స్పీరియన్స్ ద్వారా మేము ఇంకా మంచి ఉద్యోగాలు సంపాదించవచ్చు అనే ఆలోచనతోనే ఉన్నారు. ఇప్పుడు మామూలుగా బెల్లంపల్లి వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఇక్కడ నుంచే ఈ లోకల్ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీ వాళ్ళు వచ్చారా, ఇంకా వేరే ఇతర ప్రాంతాల వారు కూడా? ఒక 80% వరకు ఓన్లీ బెల్లంపల్లి కాన్స్టిట్యూషన్ వాళ్ళే వచ్చారు. ఇక్కడ కాకుండా కరీంనగర్, లక్సిట్పేట, అదర్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ నుంచి కాకుండా పక్కన ఉన్న సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా మంది వచ్చారు. ఒక 20% అవుట్ సైడ్ నుంచి వచ్చారు. వారికి ఎట్లాంటి జీతాలు కంపెనీస్ ద్వారా ఇవ్వబోతున్నారు? 15,000 రూపాయల దగ్గర నుంచి 40,000 రూపాయల వరకు ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఆఫర్ చేస్తున్నారు. రాను వాళ్ళు పెంచడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక కంపెనీలో ఎక్స్పీరియన్స్ వచ్చినాక వాళ్ళు ఇంకో కంపెనీలో కూడా జాయిన్ కావచ్చు. కాబట్టి ఇది మంచి సదావకాశము. ఈ అవకాశాన్ని వినియోగించుకొని నిరుద్యోగ సోదరమణులు అందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందని ఈ సందర్భంగా కోరుకుంటాం జరిగింది. ఈ సింగరేణి వ్యాప్తంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా మొత్తము ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా మంచిర్యాల జిల్లాలో ఇప్పటి వరకు జాబ్ మేళాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఇప్పటి వరకు 11,000 మందికి జాబ్ అలాట్మెంట్స్ ఇచ్చి జాబ్ మేళాలు సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అయితేనని చెప్పుకోవచ్చు. ఇది మొత్తంగా జాబ్ మేళాలకు సంబంధించిన పూర్తి అప్డేట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నుంచి.